హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజు ఈ వీడియోలో ఈ శారీ మీద బ్లౌజ్కి వేసిన వర్క్ దాని డీటెయిల్స్ అయితే చూద్దాం. వీళ్ళు కుచ్చులు కూడా అడిగారు. ఇవన్నీ కూడా ఫంక్షన్ పర్పస్ బ్లౌజెస్ శారీస్ మనకైతే ఆర్డర్ వచ్చారు. మొత్తం ఒకటే ఆర్డరు, కాకపోతే మీకు వీడియో అనేది పెద్దది అయిపోతుంది కాబట్టి ఏ డిజైన్ ఆ డిజైన్గా సింగిల్ వీడియోలు డైలీ ఒకటైతే మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లారిటీగా ఉంటుంది. ఇదే వీడియోలో ఇదే డిజైన్ ఇంకో రకంగా కూడా యూజ్ చేశాను కాబట్టి స్కిప్ చేయకుండా మొత్తం కంటిన్యూ చూడండి. శారీ వచ్చేసరికి మనకి ఇట్లాగైతే వచ్చేసింది. పైన అంతా కూడా బాడీ పార్ట్ అంతా మనకి ఇట్లాగైతే వచ్చేసింది. పళ్ళు వచ్చేసి మనకి ఈ షేడ్ వచ్చి, బ్లౌజ్ కూడా మనకి ఈ షేడే ఇచ్చారు. కాకపోతే ఈ బిట్ అనేది చాలా తక్కువ ఇచ్చేసరికి పట్టు క్లాత్ అనేది ప్రిఫర్ చేశాను. పట్టు క్లాత్ వచ్చేసరికి బార్డర్ షేడ్కి మ్యాచింగ్ అయితే తీసుకొని వర్క్ అయితే చేసాము. అది వర్క్ అనేది చాలా బాగుంది. మల్టీ కలర్గా కూడా ఛాన్స్ ఉంది ఆ డిజైన్లో. ఆ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు, చాలా బాగా వచ్చింది. కుచ్చులు కూడా మీకు చూపించడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను. వీళ్ళ శారీకి అంటే వీళ్ళు మొత్తం ఒక 4 శారీస్ ఇచ్చారు. అంటే మదరి ఒక 3, పాపకు కూడా ఒక శారీ తీసుకున్నారు. పాపకు కూడా కొంచెం డిఫరెంట్గా కూడా ట్రై చేశాను. మొత్తం కూడా మీకు సింగిల్ వీడియోస్ అయితే మాత్రం వస్తాయి ఫ్రెండ్స్. ఇది మాత్రం ఈ శారీకి మ్యాచింగ్ అయితే ఇట్లాగా వేశాను. ఇప్పుడు దీని బ్లౌజ్ చూద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, బ్లౌజ్ అయితే ఇది టోటల్గా లుక్ కాంబినేషన్ చూస్తున్నారు కదా. శారీకి పీరకు అయితే ఇట్లా సెలెక్ట్ చేసుకొని యూస్ చేశాను. ఈ బూటీస్ అనేది వేరే డిజైన్లో బూటీస్ అనేది యాడ్ చేశాను. ఈ బూటీస్ ఏ డిజైన్లో అనేది మీకు సైడ్ అయితే ఫోటో ఇచ్చేస్తాను. నెక్ విషయానికి వస్తే మనకు మల్టీ కలర్స్ అయితే ఛాన్స్ ఉంది ఈ డిజైన్లో. వీళ్ళ శారీలో కూడా మీరు చెక్ చేసినట్లయితే ఇక్కడ కానీ గ్రీను, పింకు, ఆరెంజ్ ఇట్లాంటి కలర్స్ అన్నీ ఉన్నాయి. బ్లౌజ్ మనకి యాక్చువల్గా పింక్ అనేది వచ్చేసింది కాబట్టి సో నేను కలర్స్ అనేది బ్లూ అండ్ గ్రీన్ అండ్ ఆరెంజ్ శారీ షేడ్ అనేది ప్రిఫర్ చేశాను. శారీ షేడ్ మీకు వీడియోకి మాత్రం బ్లూగా ఉంది. ఇది బ్లూ అయితే కాదు, ఇంకొంచెం డిఫరెంట్ షేడ్ అయితే ఉంది. ఆ కలర్స్ అనేది యూస్ చేస్తూ డిజైన్ అయితే కంప్లీట్ చేశాను. డిజైన్ ఫినిషింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది. చాలా నీట్గా ఉంది, హెవీగా కూడా ఉంది. దీనికి వచ్చేసరికి వీళ్ళకి ఈ బార్డర్స్ అనేది శారీలో బ్లౌజ్కి ఇచ్చారు కదా, ఆ బార్డర్స్ని యూస్ చేసేసుకొని కింద అనేది ఇట్లాగ బార్డర్ అయితే సెట్ చేసుకున్నాను. ఇప్పుడు అసలు చూడండి, ఇట్లాగ వేసుకుంటే లుక్ అనేది ఎంత బాగా వచ్చేసిందో. ఈ డిజైన్ ఇప్పుడు సింపుల్ కాన్సెప్ట్లో చూసారు కదా, ఇదే డిజైన్ నేను హెవీ కాన్సెప్ట్లో కూడా ట్రై చేశాను. అంటే బ్యాక్ ఫ్రంట్ అంతా సేమ్ వస్తుంది, బట్ హ్యాండ్స్ వచ్చేసి రఫుల్ హ్యాండ్స్. ఈ డిజైన్ మీరు కంటిన్యూషన్ చూసినట్లయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అంటే ఈ డిజైన్ ఫోటో అనేది కూడా మీకు యాడ్ చేస్తాను. యాక్చువల్గా నేను తీసుకున్న డిజైన్ ఏంటి, దాన్ని నేను ఎట్లా కన్వర్ట్ చేసుకున్నాను అనేది కూడా మీకు అర్థమవుతుంది. వీళ్ళు సింపుల్గా కావాలన్నారు కాబట్టి బ్యాక్ నెక్ ఇట్లాగా హ్యాండ్స్ ఇట్లా యూస్ చేశాను కదా. ఇదే డిజైను వేరే వాళ్ళు అంబ్రిల్లా హ్యాండ్స్లో అడిగారు. అది ఎట్లా వేసాను ఏందనేది ఇప్పుడు చూపిస్తాను. ఆల్రెడీ దాని యొక్క హ్యాంగింగ్స్ అనేది పర్టికులర్గా సింగిల్ షార్ట్గా అయితే అప్లోడ్ చేశాను. అంటే ఎందుకంటే ఆ హ్యాంగింగ్స్ కూడా బాగా డిఫరెంట్గా అయితే వచ్చేసాయి దానికోసం. ఇప్పుడైతే ఆ బ్లౌజ్ చూద్దాం. ఇది వచ్చేసి నెక్ కస్టమర్ది, ఇది ఆన్లైన్ ఆర్డరు. వీళ్ళది వచ్చేసి మొత్తం కూడా వీళ్ళ చాలా బ్లౌజులు ఉన్నాయి. కుదిరినంత వరకు వీళ్ళ మొత్తం కూడా మీకు ప్రతిదీ అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒక్కో ప్యాటర్న్గా డిఫరెంట్గా ప్యాటర్న్ బ్లౌజెస్, వర్క్ బ్లౌజెస్ అట్లా అయితే డిఫరెంట్గా ట్రై చేశారు. సింపుల్ ఉన్నాయి, హెవీ ఉన్నాయి, మొత్తం చూపిస్తాను. ఇది ఒక బ్లౌజు పర్టికులర్గా ఈ డిజైన్లో వీళ్ళు పర్టికులర్గా ఈ బ్లౌజ్ కన్నా శారీలో బ్లౌజ్ వచ్చేసి ప్యాటర్న్ బ్లౌజ్ చేయించుకున్నారు. మళ్ళీ అదే కలర్ కాంబినేషన్ అనేది రాసిల్కి తీసుకొని వర్క్ వేయమన్నారు. వర్క్ వేసాము. వర్క్ అయితే ఇది వాళ్ళు పర్టికులర్గా మనకు మెన్షన్ చేసింది ఆపోజిట్ షేడ్స్ ఏమీ వద్దు, ఓన్లీ సిల్వరు గోల్డ్తో మాత్రమే యూజ్ చేయమన్నారు. కానీ నేను చెప్పాను ఈ క్లాత్ కూడా గ్రే షేడ్ కదా, మన గ్రేలో కూడా లైట్ అండ్ డార్క్స్ తీసుకొని యూజ్ చేస్తానని చెప్పి యూజ్ చేశాను. డిజైన్ చాలా బాగా వచ్చింది. ఈ డిజైన్ కూడా ఏందో కాదు, రఫుల్ హ్యాండ్స్ బాగా ట్రెండ్ నడిచాయి కదా ఆ డిజైను. కాకపోతే వాళ్ళు నాకు పెట్టిన పిక్కి అందువల్ల డిజైన్ అనేది నేను కొంచెం లిటిల్ బిట్ చేంజ్ చేసుకొని సెట్ అయితే చేసుకున్నాను. లేట్ చేయకుండా వర్క్ చూద్దాము. వర్క్ చూసినట్లయితే ఫినిషింగ్ మాత్రం చిన్న పూలు, పెద్ద పూలు, అవుట్లైన్ ఇట్లాగైతే వచ్చింది. చిన్న పూలకు అవుట్లైన్ రాలేదు కానీ పెద్ద పూలకు మాత్రం అవుట్లైన్ వచ్చేసి నెక్ లైన్ అనేది కామన్గా వచ్చేసింది. డిజైన్ చాలా బాగుంది. యాక్చువల్గా మనకి వచ్చిన డిజైన్ అయితే ఇదేను. బూటీస్ అయితే మనకి ఈ డిజైన్లో రాలేదు. ఇది ఇంకో డిజైన్ నెంబరు, మీకు సైడ్ ఫోటో అయితే ఇచ్చేస్తాను. ఈ డిజైన్ ఫోటో ఇస్తాను, మీకు అర్థమవుతుంది. ఈ బూటీస్ పెడితే బాగుంటుంది అనే ఆలోచనతో అది ఆ డిజైన్లో మనకు బూటీస్ కూడా ఇట్లా 2 కలర్ కాంబినేషన్లో వస్తుంది. పర్టికులర్గా ఈ బూటీ అనేది నాకు బాగా నచ్చింది. ఆల్రెడీ వేసాను కానీ మీకు అప్డేట్ ఇచ్చే టైం లేక కస్టమర్ డెలివరీ కూడా ఇచ్చేసాను ఆ డిజైన్ కూడా. మళ్ళీ అయ్యే డిజైన్ 2 ఆర్డర్స్ అయితే వచ్చున్నాయి. అవి కూడా వేసినాక మీకు అది కూడా అప్డేట్ అయితే ఇస్తాను. ఈ డిజైన్ వర్క్ మాత్రం చాలా బాగుంది. అసలు చూస్తే మగ్గం అన్నా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు, అంత బాగా వచ్చింది. కట్ వర్క్లో మగ్గం లుక్లో
ఈ డిజైన్ డీటెయిల్స్కి వస్తే నెక్ అయితే ఇది బూటీస్ అయితే ఒక డిజైను, ఇది వచ్చేసి హ్యాంగింగ్ కోసం మేక్ చేశాను. ఇది ఒక డిజైన్లో బూటీ నాకు బాగా నచ్చింది, అందుకని సరే అని చెప్పి వీళ్ళు కొంచెం డిఫరెంట్గా ఇష్టపడతారన్న ఆలోచనతో వీళ్ళకైతే పిరప్ చేసేసాను. అంటే కలర్ కాంబినేషన్ మ్యాచింగ్ ఇచ్చేసి పెద్ద బూటీ లాగా ఇచ్చాను. ఇది ఫ్రంట్ నెక్ కూడా మనకి యాజ్ యూజువల్ ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. మనకి బ్యాక్లో వచ్చిన ఈ బూటీస్ అనేది తీసుకొని అయితే వేసేసాను. హ్యాండ్స్ వచ్చేసి రఫుల్ హ్యాండ్స్ నెట్ మీద వేయమన్నారు, దానికోసం అయితే ఈ వర్క్ అయితే చేశాను. ఈ డిజైన్ మన దగ్గర ఉన్న డిజైనేను, అంటే నార్మల్గా ట్రెండ్ అయిన డిజైనేను, కాకపోతే ఇక్కడ నుండి మనకి ఇదంతా కూడా లైన్స్ లాగా వచ్చేస్తుంది, లైన్స్ ఫామ్ అవుతాయి. మీకు ఈ డిజైన్ ఫోటో యాడ్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ గ్యాప్లో కూడా ప్రతి ఒక్క దగ్గర లైన్ వస్తుంది, కాకపోతే వాళ్ళు మనకి పెట్టిన ఫోటోలో లైన్స్ లేదు, రఫుల్ హ్యాండ్స్ వర్క్ అంటే మగ్గం వర్క్ ఫోటోస్ పెట్టారు, దాంట్లో వచ్చేసి మనకి లైన్స్ లేకుండా ఇట్లాగా వచ్చింది. కాబట్టి నేను ఆ కాన్సెప్ట్ తీసుకొని ఇదంతా కూడా సాఫ్ట్వేర్లో ఈ ఎక్స్ట్రా లైన్స్ ఉన్నాయి అన్నాను కదా, ఆ లైన్స్ అన్నీ తీసేసాను, ఇట్లాగైతే పెట్టాను. ఈ గ్యాప్ కూడా వాళ్ళది యాక్చువల్గా ఇక్కడ కూడా బూటీస్ లాగా వచ్చున్నాయి, అందుకని వేద్దామని సెట్ చేసుకున్నాను. చూస్తాను వేస్తానో లేదో నాకు క్లారిటీ లేదు. ఇవన్నీ కూడా మీకు మళ్ళీ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన డీటెయిల్స్ ఇద్దాము అనుకుంటే హడావిల్లో ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వలేకపోతున్నాను. కాబట్టి ముందుగానే మీకు ఇది అప్డేట్, జస్ట్ ఇంతవరకు అప్డేట్ ఇద్దాము అంటే వీడియో రికార్డ్ చేసుకొని అప్డేట్ ఇద్దామన్న ఆలోచనతో ఇంతవరకు తీస్తున్నాను. ఇది స్టిచ్చింగ్ కూడా మనమేను కంప్లీట్ అయినా కూడా మీకు లుక్ చూపిస్తాను ఎట్లా వచ్చింది అనేది. ఇట్లాగా ఇదొక 3 కుట్టు వచ్చింది, ఇదొక 3 కుట్టు వచ్చింది, చిన్న ఫ్లవరు పెద్ద ఫ్లవరు. ఈ ఫ్లవర్ కూడా చూస్తే లవంగం కుట్టులాగా అయితే వచ్చేసింది, ముద్ద కుట్టుగా వచ్చింది, ఆకులు ముద్ద, అసలు చాలా బాగుంది డిజైన్. కలర్ కాంబినేషన్ కూడా యాక్చువల్గా చెప్పాలంటే భలే సెట్ అయింది, సో బ్యూటిఫుల్ అని చెప్పచ్చు. ఇది మీకు కొంతమందికి ఇట్లా చూడంగానే అర్థమైపోతుంది, కొంతమందికి చూసినా కూడా స్టిచ్చింగ్ అయితేనే కొంతమందికి అర్థమవుతుంది, వాళ్ళ కోసం చెప్తున్నాను. డిజైన్ మాత్రం చాలా బాగుంది, కాంబినేషన్స్ వేరుగా లేవు కాబట్టి, గ్రే అండ్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్స్ కాబట్టి అనుకోకుండా పింక్ శారీ అంటే గ్రే కాన్సెప్ట్ మ్యాచ్ అయ్యే బ్లౌజ్ శారీ ఏదైనా కూడా ఈ బ్లౌజ్ అనేది పిరప్ చేసేసుకోవచ్చు, అంత బాగుంది డిజైన్, డిఫరెంట్గా ఉంది. చిన్న వాళ్ళైనా కూడా ఈ డిజైన్ అనేది తప్పకుండా ట్రై చేయొచ్చు, డిఫరెంట్గా ఇష్టపడే వాళ్ళ కోసం. హ్యాండ్స్ ఇది వచ్చేసి 30+ ఉంటుంది ఈ కస్టమర్ది. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది. ఇంకా మొత్తం కంప్లీట్ అయినాక లుక్ చూపిస్తాను. ఇప్పుడైతే వీటి స్టిచెస్ డీటెయిల్స్ కూడా మీకు కంటిన్యూషన్ వీడియోలో చూపిస్తాను. ఎవరైనా యూజ్ అవుద్ది అనుకున్న వాళ్ళు స్కిప్ చేయకుండా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కంటిన్యూషన్ వర్క్ డీటెయిల్స్ చూద్దాము, అండ్ స్టిచ్చింగ్ అయిపోయినాక కూడా మొత్తం మీకు కంటిన్యూషన్గా చూపించేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూపించిన ఈ డిజైన్ ఒకటే ఫ్రెండ్స్, కాకపోతే వేసే విధానం వల్ల బ్లౌజ్ అనేది ఎలా హైలైట్గా అయిపోతుందో మీకు క్లారిటీ రావడం కోసం అయితే మీకు 2 బ్లౌజ్ డీటెయిల్స్ ఒకేసారి చూపిస్తున్నాను, మీకు క్లారిటీగా అర్థం కావడం కోసం. ఇది వచ్చేసి ఆన్లైన్ చూపించాను, అదే నెక్ బ్యాక్ యూస్ చేశాను. హ్యాండ్స్కి వచ్చేసరికి ఇట్లా రఫుల్స్ అయితే వచ్చేస్తాయి. డిజైన్ చూస్తున్నారు కదా, అందరికీ నోటెడ్ అయిన డిజైనే, బట్ దీని సాఫ్ట్వేర్లో ఇక్కడ యాక్చువల్గా మనకి ప్రతి ఒక్క లైన్ దగ్గర ఇట్లా కట్ వర్క్ వచ్చింది కదా, ఈ లైన్కి ఇట్లా స్ట్రైట్ లైన్స్ లాగా వెళ్ళిపోతాయి. కస్టమర్ సెలెక్ట్ చేసిన ఫోటో కూడా మీకు ఇక్కడ సైడ్ ఇస్తాను. వాళ్ళు వచ్చేసి అట్లా లైన్స్ అనేది వద్దు, కాకపోతే ఆ హ్యాండ్ అయితే కావాలి అని అడిగారు. వాళ్ళు పెట్టిన శాంపిల్ ఫోటోలో ఉన్నంత రఫుల్ అయితే ఇవ్వలేదు, కానీ మన వర్క్ ఫోటో అనేది వీళ్ళకి డిజైన్ అనేది ఫార్వర్డ్ చేసి నచ్చింది అన్నారు. కాకపోతే ఆ గీతలు వద్దన్నారు, కాబట్టి ఆ గీతలు అనేది స్కిప్ చేసుకుంటూ డిజైన్ అయితే కంప్లీట్ చేశాను. ఇది చాలా అసలు నేను కుందని కూడా అతికికుండా మీకు చూపిస్తున్నాను. అసలు చాలా సింపుల్గా డిఫరెంట్గా అయితే వచ్చేసింది. ఇది ఇంకో డిజైన్ అయితే కాదు, ఒకటే డిజైను. మీకు దీని ఫోటో కూడా మీకు ఇస్తాను, అర్థమవుతుంది. ఈ హ్యాంగింగ్స్ కూడా ఇంకో డిజైన్లో ఉన్న ఫ్లవర్స్ ఫ్రెండ్స్, ఆ ఫ్లవర్స్ని తీసుకొచ్చి ఇట్లాగా సెట్ చేసుకొని యూస్ చేశాను. అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి, మీకు అర్థమయ్యే ఉంటుంది. అసలు చూడండి ఎంత హెవీగా వచ్చాను. అంటే వీళ్ళు కొంచెం అడిగారు ఈ విధంగా, అందుకని వీళ్ళ కోసం అయితే ఇట్లా యూస్ చేశాను. వీళ్ళకి నచ్చిన విధంగా అయితే ఇట్లా మేక్ చేసుకున్నాను. టోటల్గా ఈ 2 డిజైన్లు అయితే ఒకటేను. మీకు అసలు ఈ డిజైన్ డీటెయిల్స్ అనేది కూడా వీడియోలో మిషన్లో చూపిస్తూ కూడా మీకు డీటెయిల్స్ ఇస్తాను. ఇదే కస్టమర్ది ఇంకో శారీకి అంటే జస్ట్ పైపింగ్ బ్లౌజ్ అడిగారు, ఇంకో శారీకి కూడా కుచ్చులు వేసాను. ఆ కుచ్చులు కూడా మీకు ఈ వీడియోలోనే ఇస్తాను. తర్వాత ఇంకో 2 శారీస్ డిఫరెంట్ డిజైన్స్, మగ్గం ఒకటి కంప్యూటర్ ఒకటి, అట్లాగా ఆ 2 డీటెయిల్స్ కూడా మీకు ఇచ్చేస్తాను. టోటల్గా ఇప్పుడైతే లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మిషన్లో దీని డీటెయిల్స్ అయితే చూసేద్దాం.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ డిజైన్లో ఇదొక బుట్టి బ్యాక్ నెక్ బార్డరు, అంటే ఇది బెల్ట్ కోసం, ఫ్రంట్ నెక్ రఫుల్ హ్యాండ్ బార్డర్ హ్యాండ్, ఇది వచ్చేసి నేను మేక్ చేసుకున్న హ్యాండ్. టోటల్గా అయితే ఈ డిజైన్ వచ్చిన పార్ట్స్ అయితే ఇవి. ఇది ఒకసారి బ్యాక్ నెక్ చూసినట్లయితే 34,958, ఫ్రంట్ నెక్ చూసినట్లయితే 12,782. మనం బూటీస్ అనేది సపరేట్గా ఇంకో డిజైన్లో బూటీస్ అయితే యాడ్ చేసాము. అవి ఒక 5,000 దాకా అయితే పడతాయి. ఇది వచ్చేసి యాక్చువల్గా మీకు ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నా. యాక్చువల్గా ఉన్న హ్యాండ్ అయితే మనకి ఇట్లాగైతే వస్తుంది. కాకపోతే కస్టమర్ మనకి ఈ గీతలు అయితే వద్దు, కింద కట్ వర్క్ కావాలి కానీ ఈ గీతలు వద్దన్నారు. దానికోసరంగా సాఫ్ట్వేర్లో ఇట్లా మేక్ చేయించుకున్నాము. ఇప్పుడు మనకి చూసినట్లయితే ఇదిగోండి, కింద లైన్స్ అనేది లేదు, నార్మల్ హ్యాండ్ అయితే వచ్చేసి టోటల్గా ఇట్లాగైతే వచ్చేసింది. టోటల్గా ఈ డిజైన్ లుక్ అయితే ఇది. దీనికి వచ్చేసరికి 34,421. నేనైతే ఇది యూస్ చేశాను కాబట్టి జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇది కూడా చూపిస్తున్నాను. ఇదైతే 48,729 స్టిచెస్ టోటల్గా ఈ డిజైన్లో ఉన్న స్టిచెస్ అయితే ఇది. దీంట్లో ఉన్న ప్లస్ ఏంటి అంటే దీనికి కలర్స్ ఛాన్స్ అనేది మాత్రం చాలా ఎక్కువగా ఇచ్చారు. అవుట్లైన్ కూడా ఉండడం వల్ల లుక్ అనేది ఇంకా బాగా వచ్చేసింది. 7 కలర్స్ ఛాన్స్. ఫస్ట్ వన్ దగ్గర నుండి కూడా కలర్స్ ఉన్నాయి. మల్టీ కలర్గా ఉంది, హ్యాండ్ డిఫరెంట్గా కావాలి అట్లా అనుకున్న వాళ్ళు ఈ డిజైన్ తప్పకుండా ట్రై చేయొచ్చు. డిజైన్ చూస్తున్నారు కదా, మల్టీ కలర్స్ చాలా బాగుంది. డిజైన్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ప్రజెంట్ కస్టమర్ అయితే ఆ బ్లౌజ్ మల్టీపర్పస్గా యూస్ చేసుకోవడం కోసం ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ మాత్రమే చెప్పారు. కానీ నేను వాళ్ళకి కొంచెం గ్రే కూడా యూస్ చేస్తే ఇంకొంచెం బెటర్ లుక్ ఉంటుందన్న ఆలోచనతో గ్రే కూడా యూస్ చేసుకున్నాను. ఫినిషింగ్ ది బెస్ట్ ఫ్రెండ్స్. కలర్ కాంబినేషన్స్ ఛాన్స్ ఉన్నాయి. ఎవరైనా కూడా ఇట్లాగా ట్రై చేయాలన్నప్పుడు ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను యూస్ చేసిన డిజైన్ నెంబర్ అయితే ఇది ఫ్రెండ్స్. ఈ డిజైన్ అయితే యూస్ చేసాను. దీంట్లో బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, బార్డర్ హ్యాండ్ ఇట్లా మొత్తం అయితే వచ్చేసాయి. హ్యాండ్లో మాత్రం జస్ట్ ఆ లైన్స్ అనేది సాఫ్ట్వేర్లో మేక్ చేయించుకున్నాను. ఇట్లాగైతే టోటల్గా డిజైన్ అయితే ఇది. ఫినిషింగ్ చాలా బాగుంది. తప్పకుండా అయితే ట్రై చేయొచ్చు. బూటీకి యూస్ చేసిన డిజైన్ నెంబర్ కూడా మీకు అయితే ఇప్పుడు కంటిన్యూషన్లో చూసిపిచ్చేస్తున్నాను. ఈ డిజైన్లో బూటీ ఉంది కదా, ఫ్లవర్ ప్యాటర్న్, ఈ బూటీని అయితే నేను యూజ్ చేసుకున్నాను. ఇది కూడా ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. డిజైన్ అయితే ఇది కిడ్స్ డిజైన్. ఈ డిజైన్లో నాకు అది కనిపించేసి సరే ఇది ట్రై చేద్దాము, కొంచెం మీరు పెద్దగా ఇష్టపడుతున్నారు కదా అని అయితే నేనైతే యూజ్ చేశాను. చాలా బాగుంది. డిజైన్ నెంబర్ అయితే ఇది నేను యూజ్ చేసింది అంది. ఇలాంటి వర్క్స్ మీరు చేయించుకోవాలన్నా కూడా కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది వీడియో ఎండింగ్లో ఉంటుంది. కాంటాక్ట్ అవ్వచ్చు. ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాను ఫ్రెండ్స్. బై బై. ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ డిజైన్ వచ్చేసి బ్యాక్ బూటీస్ యూజ్ చేశాను కదా, దాని నెంబర్ వచ్చేసి ఇది. దీంట్లో ఉన్న బూటీస్ని బ్యాక్కి అయితే యూజ్ చేసుకున్నాను. టోటల్గా ఈ రోజు వీడియో వచ్చేసరికి ఈ డిజైన్కి సంబంధించింది. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఈ వీడియోలో ఈ శారీ మీద బ్లౌజ్కి వర్క్ కాదు, శారీ కుచ్చులు వేస్తున్నాను. వీళ్ళ శారీలో బ్లౌజ్ వచ్చేసి పైపింగ్ బ్లౌజేను. కుచ్చులు కొంచెం డిఫరెంట్గా యూస్ చేశాను కాబట్టి ఒక్కసారి మీకు చూపిద్దామని అయితే చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలాగ సింపుల్గా ఇచ్చేసి మధ్యలో చిన్న ఆకులాగా డిజైన్ చేసుకున్నాము. లుక్ మాత్రం చాలా సింపుల్ అండ్ డీసెంట్గా అయితే వచ్చేసింది. చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్.